మా సహోదరులు ఇలా చాటి చెప్పండి. భారతదేశంలో మరి యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆనందదాయకం. ఈవేళ మన రాజమండ్రి రామకృష్ణ మిట్ట వారు భారీ ఎత్తున ఊరేగింపు జరిపి కంపల్సరీ స్వామి వివేకానంద జంక్షన్ వచ్చి ఇక్కడ వివేకానందుడి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దీనిలో ఆదిత్య కాలేజీ, రాజమహేంద్రి కాలేజీ, అలాగే మన భారత వికాస్ పరిషత్ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇది చాలా ఆనందం. ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారి శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద భారతదేశానికి, ఎందుకంటే ఆయన బాలులో వివేకానందుడికి ఏదైతే బోధించారో అది భారతదేశంలో యువకులందరూ కూడా చదవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను వేళ రాజమండ్రిలో ఉన్న కాలేజెస్కి కానీ, స్కూల్స్కి కానీ, సంస్థలకు కానీ అందరికీ ఉంటే పనిచేస్తున్నాను. మీరు అనేక ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్లో స్టీల్ బాక్స్ లేదా స్టీల్ గ్యారేజ్ గిల్లు ఇస్తారు. అవి మానేయండి. ఏదైతే వివేకానంద గారి యొక్క జీవిత చరిత్ర, వివేకానంద యొక్క సూక్తులు, వివేకానంద గారి యొక్క ఉపదేశాలు, ఆయన యొక్క ఉపన్యాసాలు అవి ఇవ్వండి పిల్లలకి. ఎందుకంటే మీరు ఇచ్చే గిఫ్ట్ల కంటే కూడా అవి తక్కువ రేటు ఉంటాయి, వాల్యుబుల్గా ఉంటాయి. ఒకసారి కనుక ఆ విద్యార్థులు కానీ చదివినట్లయితే వాళ్ళ జీవితాన్ని కూడా మంచి ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు కలిగి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా మన స్వామి వివేకానంద గారి యొక్క ఉపన్యాసాలు కానీ, సూక్తులు కానీ, ఆయన జీవిత చరిత్ర కానీ బుక్స్ పంచిపెట్టాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం యువత అంతా పెడదారి. సెల్ ఫోన్ లేని యువకుడు కానీ, సెల్ ఫోన్ లేని యువత కానీ లేదు. కానీ సెల్ ఫోన్ మంచిదే, కానీ దాని ఒక మంచి సమాచారాన్ని వినియోగించుకుంటే గూగుల్లో మనకి ఏది కావాలని వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి యువత అంతా కూడా తప్పుడు దారిలో బట్టి మరి పనికిరానిటువంటి ఈ రకరకాల అయిన ఈ అన్నీ కూడా ఈ సెల్ ఫోన్ ద్వారా చూసి చెడిపోతున్నారు. యువత అంతా మారాలి, మన వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.